వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అందరూ ఎంతో ఇష్టంగా తినే గోంగూర రోటి పచ్చడి చేస్తున్నానండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకున్నానండి. కొంచెం ఆయిల్ వేసుకొని ఒక చెంచా ఆవాలు, ఒక చెంచా మెంతులు వేసుకున్నానండి. అలాగే 5-6 ఎండుమిరపకాయలు కూడా వేసుకొని ఫ్రై చేసుకొని ఒక గిన్నెలో వేసి పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు కారానికి తగ్గట్టుగా ఒక 7-8 పచ్చిమిరపకాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. అలాగే ఒక 4 టమాటాలు ముక్కలుగా కట్ చేసుకొని ఫ్రై చేసుకుంటున్నానండి. ఇవి బాగా మగ్గిన తర్వాత గోంగూర అయితే మనం కడిగి వేసుకుంటున్నామండి. ఇప్పుడు గోంగూర బాగా మగ్గిందండి. ఇప్పుడు బాగా మగ్గిన తర్వాత చల్లార్చుకోవాలండి. చల్లార్చుకున్న తర్వాత రోట్లోనే ఈ ఫ్రై చేసి పెట్టుకున్న ఎండుమిర్చి, మెంతులు, ఆవాలు, అలాగే కొంచెం కల్లుప్పు వేసి ఇది దంచుకోవాలండి. ఇప్పుడు ఈ దంచుకున్న దాన్ని ఒక గిన్నెలో తీసి పక్కన పెట్టుకుందామండి. అలాగే ఒక ఉల్లిపాయని తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని వేసి దంచుకుంటున్నానండి. ఇప్పుడు దంచిన తర్వాత కొంచెం చింతపండుని వేసి దంచుతున్నానండి. ఇప్పుడు బాగా దంచుకున్న తర్వాత ఇప్పుడు గోంగూర, టమాటా, పచ్చిమిరపకాయలు మగ్గిన దాన్ని వేసి బాగా రోట్లో వేసి దంచుకోవాలండి. ఇది నలిగిన తర్వాత ఈ పొడిని వేసి మనము దంచుకోవాలండి. ఇప్పుడు ఉప్పు అది సరిపోయిందో లేదో మనం ఒకసారి చూసుకోవాలండి. బాగా నలిగిందండి. ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటే బాగా టేస్ట్గా ఉంటుందండి. అంతేనండి. ఇప్పుడు పోపుకి ప్యాన్ పెట్టుకొని పోపు దినుసులన్నీ వేసుకొని పోపు పెట్టుకోవాలండి. జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లి, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని పోపు పెట్టుకోవాలండి. అంతేనండి. గోంగూర రోటి పచ్చడి తయారైపోయిందండి. కొంచెం మెంతిపొడి కూడా వేసానండి. కొంచెం ఇంగువ కూడా వేసానండి తాలింపులోనే. అంతేనండి. ఎంతో టేస్టీగా ఉండే గోంగూర రోటి పచ్చడి తయారయ్యిందండి. ఇది వేడివేడి అన్నంలో చాలా బాగుంటుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.